हे गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए हैं वापस बिल्कुल एक नई मूवी के साथ और आज हम करने जा रहे हैं अखंडा मूवी पे रिएक्शन। और यार अखंडा मूवी मतलब कि अगर इस मूवी की बात करें तो ये एक्शन है इस मूवी में। और इसकी स्टारिंग प्रज्ञा जायसवाल है, इसमें श्रीकांत है। हाँ, और ये जो मूवी है 2021 में रिलीज़ हुई थी, तेलुगु मूवी है ये। और हम लोगों ने शायद इनकी पहले भी ये मूवी देख रखी है, गुड बैड अगली, वही है इसमें भी। और लाइक काफ़ी कमाल के एक्टर है वो, ये तो हमें बोलना ही पड़ेगा। बाकी देखते हैं कि इसका इंट्रो सीन कैसे होने वाला है। सो फिर आप भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। Sir. Gajendra spotted, sir. Are you sure? Yes, sir. Gajendra Sahu. He's not an ordinary target. The most wanted criminal of this terrain. వాడి వల్ల అడవులు, నదీ జలాలు నాశనం అయిపోతున్నాయి. ఇండస్ట్రీస్ అన్ని వానిష్ అయిపోతున్నాయి. వాడిని పట్టుకునే ప్రాసెస్ లో వందల మంది పోలీసులు, మిలిటరీ వాళ్ళు, వేల మంది సివిలియన్స్ చనిపోయారు. హై వాల్యూ టార్గెట్ వాడు. వాడికి మీరు అక్కడ ఉన్నారన్న స్మెల్ తెలిసిపోయిందా? ఒక్కరు కూడా మిగలరు, చచ్చిపోతారు. सब भनक लग गई। ఆ పరమాత్ముడు ఎక్కడో లేడు, మీ కళ్ళ ముందు పెరిగే పచ్చని చెట్టులో ఉన్నాడు. అదే అతని రూపం. గలగల పారే నదిలో ఉన్నాడు. ఆ శబ్దమే అతను మనకిచ్చే మంత్రం. మీరు పీల్చే స్వచ్ఛమైన గాలిలోనూ ఉన్నాడు. అది అతను మనకి పోసిన ప్రాణం. ఈ మూడిటిలో దేనిని నాశనం చేసినా మనం బతకగలమా? రేపటి తరం నిలబడగలదా? వాటిని కాపాడటమే మీరు నాకిచ్చే కానుక. ఈ ప్రకృతే పంచభూత స్వరూపం, ఆ పరమాత్ముని నిజమైన రూపం. ఇది సత్యం. దీనిని నమ్మి నడవండి. లోకా సమస్త సుఖినో భవంతు. क्या चल रहा है? एक तरफ वो क्रिमिनल, एक तरफ स्पिरिचुअल साइड दिखा दी है। గజేంద్ర, ये क्या हुआ? ఇందాక నుంచి ఏదో అడగాలని చూస్తున్నావుగా, అడుగు నాయనా. ఎందుకింతమంది నీకు మొక్కుతున్నారు? ఎందరో యోగులు, సిద్ధులు, పరమపురుషులు ధర్మ మార్గంలో నడిచి స్థాపించిన పీఠం ఇది. వాళ్ళు గౌరవిస్తున్నది ఈ దేహాన్ని కాదు, ఆ పీఠాన్ని. ఆ పీఠం నాకు కావాలి. తీసుకుని ఏం చేసుకుంటావు నాయనా? నువ్వు చెప్పిన పంచభూతాల్ని వాడుకుంటా. నన్ను చంపిన ఈ దేశంతో ఆడుకుంటా. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయనా. జవాబా?
రమ్మను. అది ఏ కాలంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎంత బలంగా నాకెదురొచ్చినా దాన్ని ఢీ కొడతా. దైవేచ్ఛ. ओ भाई इसको मार रहा है। ओ, रुद्राक्ष वगैरह गिर गए। अरे यार ये इसकी जगह पे బాబు కవల పిల్లలు పుట్టారయ్యా. కానీ ఒక పిల్లవాడిలో ప్రాణం ఉంది, ఇంకో పిల్లవాడిలో చలనం లేదయ్యా. స్వామి, యా ఇంటి గడప తొక్కని మీరు మా ఇంటికి? దైవేచ్ఛ. రామచంద్రయ్య, వీడు ప్రకృతి, వాడు ప్రళయం. ఆ బంధం ఉంచుకో, ఈ బంధం తెంచుకో. क्या हो रहा है? కొన్నిటికి కాలమే సమాధానం. తెంచుకో. స్వామి, తండ్రిగా నేనేం చేయలేను. ఆ తల్లికి తెలిస్తే చచ్చిపోతుంది. अच्छा, उसको दे दिया। प्रलय उसको दे दिया। वो अलग और आगे आगे दक्षिणा दे दी। ఈశ్వర, బంధాలే లేని ఈ బైరాగి భిక్షమడిగితే బిడ్డనిచ్చావు. ఈ బిడ్డ ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. ఇతని జన్మేంటో, నడిచే మార్గమేంటో, చేరే గమ్యమేంటో నాకు తెలియదు. నీ దరికి చేర్చమన్నావు, इसने చేర్చావు. आगे समर्पित कर శివార్పణం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. अभी बच्चा प्रलय जिसको बोला गया कहाँ जाएगा। ప్రళయకార, పేగు తెంచి ప్రమదగణాలకు ముడివేశావు. ఇక నీదే భారం. उसकी आंखें लाल लग रही थी बच्चे की।
बहुत सही होने वाली है मूवी। बहुत सही। और हम लोगों को पता लगा कैसे एक जो एक औरत उसके 2 बच्चे हुए, एक प्रकृति बोला गया और कोई प्रलय बोला गया, और वो जो प्रलय था उसको हर जगह दिया गया और अब वो घोरी के हाथ में आ गया। वो कैसे उसको रखेगा, क्या करेगा, मतलब उसको कैसे पालेगा, वो तो अगले पार्ट में पता लगेगा। लेकिन उसको प्रलय क्यों बोला गया है यार, वो भी हम जानेंगे। तो गाइस यही था हमारा रिएक्शन। आप लोगों को कैसा लगा प्लीज़ कमेंट करके जरूर बताइएगा। अगर अच्छा लगे तो प्लीज़ इस पार्ट को लाइक करिए, शेयर करिए, कमेंट करिए। और अगर इस चैनल पर नहीं हो तो सब्सक्राइब करें। बाय।